కోడి పిల్లలు 11 రోజుకి ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే సో మనం చేసే మేనేజ్మెంట్ బట్టే ఆధారపడి ఉంటుందన్నమాట. సో నేను చేసే మేనేజ్మెంట్ డైలీ చేసుకునే వర్క్ బట్టే ఇంత బాగా అయితే ఉన్నాయన్నమాట. సో దానికి కల కారణం సో నేను నైట్ పట్టాలు సగం కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ రాగానే సో ఆ పట్టాలన్నీ కూడా తీసేసి గ్యాస్ అంతా బయటకు వదిలేసి అప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత వచ్చి సో ఇంకోటి మెయిన్లీ ఏంటంటే ఈ పట్టలన్నీ ఇప్పిన తర్వాత గ్యాస్ బయటకు వెళ్ళిన తర్వాత సో బయట నుండి ఆక్సిజన్ అనేది పిల్లలకి వెళ్ళడం వల్ల చాలా బాగుంటాయి అనమాట. ఎందుకంటే ఫ్రీగా దానికి మంచి గాలి రావడం వల్ల ఫ్రీగా ఆడుకుంటాయి. తర్వాత నేను చేసే ముఖ్యమైన పని ఏంటంటే సో ఈ పక్క మొత్తం ఓక పాడైపోయింది. సో అటు ఎందుకు పాడైందంటే మనం ఆల్రెడీ రంబూడింగ్లు పెట్టుకున్న పిల్లలనేవి ఇందులో ఉండిపోయినాయి అనమాట. సో ఈ పిల్లలన్నీ కూడా ఆ సైడ్కి మనం లాంగ్ బూడింగ్ పెంచుకొని ఆ సైడ్ మళ్ళీ ఫెస్ వాక్ వేసుకున్నాం కాబట్టి ఇది ఏంటంటే ఆ వాక్ ఆరిపోయింది ఆల్రెడీ. సో ఆరుంది కాబట్టి ఈ పిల్లలన్నీ అటు మళ్ళీ తోలుకోవాలన్నమాట. సో ఇలా తోలుకోవడం వల్ల ఏమవుద్దంటే సో మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పిల్లలు అయితే క్వాలిటీగా సో బాగుంటుంది అనమాట, అంత బాగుంటాయి. సో మళ్ళీ వాటికి కూడా ఫ్రీగా ఫీడ్ తింటాయి. సో ఈ ఈ పాడైపోయిన ఓకేకం కూడా మళ్ళీ మనం ఆరేసుకుంటాం. అటు పక్క మొత్తం పెట్టేసిన తర్వాత రేకడ్డు వేసి ఈ పక్క ఆరినంత వరకు రోజుకు ఒక 10 మీటర్లు 10 అడుగులు మార్చుకుంటాం. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో